భారీ వర్షాలకు మూసీలో వరద ఉధృతి పెరిగింది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరుకుంటోంది. దీంతో అక్కడి ప్రజలను ఖాళీ చేస్తున్నారు అధికారులు. పిఎన్టీ కాలనీ, ఓయూ కాలనీ, ఆఫీసర్స్ కాలనీ, గ్రీన్ సిటీ, జనచైతన్య కాలనీ వాసులను ఖాళీ చేయించారు. ఇప్పటికే నడుములోతు వరకు ఇళ్లలోకి వరద నీరు చేరుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధిక అందిస్తారు. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హిమాయత్ సాగర్ జంట జలసాగరాలన్నీ కూడా జలమయమైపోయాయి. పూర్తిగా నిండు కుండలా మారిపోయింది. అయితే దీంతో ఎగువన ఉన్న వాటర్ అంతా కూడా దిగువకు వదలటానికి ఇటు ఇప్పటికే తొమ్మిదికి పైగా గేట్లు ఎత్తినట్టుగా కూడా సమాచారం అందుతుంది. 9,000 క్యూసెక్కులకు పైగా వాటర్ని దిగువ ప్రాంతానికి వదలటంతో మూసీ అంతా కూడా జలకలతో నిండిపోయిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం మనం మూసీ పరివాహక ప్రాంతంలోకి వచ్చాము. ఇక్కడ మొత్తం వాటర్ ఫ్లో అంతా కూడా ఇటు విపరీతమైన ఉధృతితో మనకి ఇక్కడ ఫ్లో అయితే కనిపిస్తుంది. అయితే మూసీ పరివాహక ప్రాంతంలో ఇటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా నీట మునుగుతున్నట్టుగా ఇప్పటికే అధికారులు అక్కడున్న ఇళ్లలో జనాలను ఖాళీ చేయించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే దీంట్లో భాగంగా మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్నాయి. మరోవైపు ఇటు హైదరాబాద్ మహానగరంలో విపరీతంగా దాదాపుగా 2-3 రోజుల నుంచి దంచి కొడుతున్న వానతో ఇళ్లలోకి నీళ్లు చేరటము, ఇటు జంట జలసాగరాలన్నీ కూడా వాటర్తో పూర్తిగా నిండిపోవటం, ఈ వరద నీరంతా ఒక్కచోటకి చేరుకోవటంతో విపరీతమైన ఫ్లోటింగ్ ఉండటంతో ఇళ్లలోకి నీళ్లు చేరుతున్నాయి. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న ఇళ్లలో వరద నీరు చేరటంతో దాదాపుగా చుట్టుపక్కల ఇటు పిఎన్టీ కాలనీ, ఓయూ కాలనీ, ఆఫీసర్స్ కాలనీ, గ్రీన్ సిటీ, జనచైతన్య కాలనీ వాసుల్ని ఇప్పటికే ఖాళీ చేయించారు. ఒకసారి మనం విజువల్లో చూస్తే కూడా అర్థమవుతుంది ఇళ్లలో ఎంత మేరకు నీళ్లు చేరుకున్నాయనేది మనకు లైవ్లో విజువల్లో కూడా చూడొచ్చు. మూసీకి ఆనుకొని ఉన్న ఇల్లంతా కూడా ఇది దాదాపుగా సింగిల్ ఫ్లోర్ బిల్డింగ్. ఇది మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా పూర్తిగా నీటి మునిగిపోవటంతో అక్కడున్న వాళ్ళు ఉన్న పలంగా అక్కడున్న వస్తువుల్ని, ఇంట్లో ఉన్న సామాన్లని యథావిధిగా అలాగే వదిలేసి అక్కడి నుంచి బయటకి తరలిపోయిన పరిస్థితి. అయితే మనకు చుట్టుపక్కల ఇళ్లను చూస్తే కూడా అర్థమవుతుంది. ఒక ఇంట్లో ఆపోజిట్లో పైన రేకుల షెడ్డుతో ఉన్న ఇంట్లో యథావిధిగా ఎలా ఉన్న సామాన్లు అలా వదిలేసి వాళ్ళని ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు అధికారులు. ఇక్కడున్న వాళ్ళందరినీ ఉన్న పలంగా ఇక్కడి నుంచి ఖాళీ చేసి సేఫ్ ప్లేసెస్కి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇటు మూసీ పరివాహక ప్రాంతంలో, కాలనీస్లో, అట్లాగే ఆనుకొని ఉన్న బస్తీలలో పూర్తిగా నీట మునిగే ప్రమాదం ఉంది కాబట్టి వాళ్ళని సేఫ్ ప్లేసెస్కి తరలించడానికి అధికారులు ఎప్పటికప్పటికి సన్నద్ధం అవుతున్నారు, అలర్ట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ కాలనీస్లో ఉన్న వాళ్ళని ఖాళీ చేయించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సేఫ్ ప్లేసెస్కి వెళ్ళటం చాలా ముఖ్యం, ఎందుకంటే ఫస్ట్ ప్రాణాలను కాపాడుకోవాలి కాబట్టి ఇట్లాంటి ఇళ్లలో ఉండటం ఇంకా డేంజర్ కాబట్టి ఇక్కడ నుంచి కదిలించే ప్రయత్నం అయితే అధికారులు చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ రాకేష్ రాధిక.